పేర్ని నాని, జోగి రమేష్. సో లైన్ క్లియర్ అవుతోంది. 1 by 1 అన్నీ కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మరీ పక్కా ఆధారాలతోటి, ఎవిడెన్స్ తోటి, పక్కా ఫిర్యాదులతోటి అరెస్టులు చేసుకుంటూ వెళ్ళారు. దీంతోపాటు ఇంకా బోల్డ్ అనే అంశాలు డిస్కస్ చేయడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే రఫీ గారు. అండ్ చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అలాగే సుజాత గారు, జనసేన వీరమహిళలందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, పోసాని కృష్ణమురళి అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంశమే. మొత్తానికి సెలబ్రిటీలకి వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్న నివాసాలు పెద్దగా అచ్చి రావటం లేదనేది అర్థమవుతోంది. 1 by 1 అందరూ మ్యాక్సిమం అక్కడే ఉంటున్నారు, అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియాలో నిన్న కొన్ని చెణుకులు కూడా వచ్చినాయి. సరే, కృష్ణమురళి వాగ్వివాదం చూసాం. నన్ను ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, తన ఆరోగ్యం బాగలేదని ఆయన సతీమణి ఆవిడ చెప్పినా వినకుండా తీసుకెళ్లారని. పోలీసులు అవసరమైతే వైద్య పరీక్షలు చేయిస్తాం, మీరేం ఇబ్బంది పడమాకండి అని కూడా చెప్పారట. దేనికి సంకేతం అంటే ఈ అరెస్టు తోటి స్పీడ్ పెరిగినట్టు భావించవచ్చా? మ్యూట్లో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. వినపడుతుందా వాసుదేవన్ గారు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా బిఆర్ నాయుడు వంటి వాళ్ళ మీద నోటికొచ్చినట్టు దుర్భాషలాడినటువంటి సందర్భం అందరం చూసాం. అనేక సందర్భాలు ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ప్రభుత్వం లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయటం వేరు, విమర్శలను ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈయన ఒక రకంగా మాటల దాడి, దుర్భాషలాడటము, ఇవన్నిటిని కూడా ఒక అదుపు తప్పి ఆవేశంగా మాట్లాడటం, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అయితే చాలా అదుపు తప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద అప్పుడే కొంతమంది ఫిర్యాదులు చేయటం, కేసులు నమోదై ఉండటం, ఇవన్నీ కూడా జరిగాయి. సరే, మొన్న 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా మాట్లాడాడు తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద. అప్పుడు కూడా మాట్లాడాడు. మరి ఆ తర్వాత మరి ఎవరేం చెప్పారో ఏంటో కానీ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాడు. ఇంకా భవిష్యత్తులో నేను రాజకీయాలు జోలికెళ్ళను, ఇంకెవరి మీద నేను విమర్శలు చేయను అని ఆయన చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సారీ చెప్పినా లేకపోతే ఇంకా భవిష్యత్తులో మాట్లాడినన్నా కూడా గతంలో మాట్లాడిన దానికైతే పర్యవసానాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గతంలో మాట్లాడిన దానికి సంబంధించినటువంటి విషయంలోనే ఈ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు, అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి సమయము, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసుల వైఖరి, ఆయన అరెస్ట్ అయితే ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ జరగాల్సిందే, కోర్టుకు హాజరుపరచాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అయితే ఆయన్ని ఆ విధంగా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం ఆయన అరెస్ట్కు సంబంధించిన డేట్ ఈ రోజు నిన్న అరెస్ట్ చేసినట్టున్నారు కదండి? అవును, ఈ రోజు డేట్ ఇచ్చారు వాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో నిన్నే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి వైలేషన్స్ పోలీసులు చేయటం అనేది అలవాటు అయిపోయింది. జత్వానీ కేసు అప్పటి నుంచి చూస్తున్నాం కదా. అసలు వాళ్ళకి ఇది చాలా చిన్న తప్పు వాస్తవంగా చెప్పాలంటే. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు బహుశా రెడ్ బుక్ లో నారా లోకేష్ ఆ రోజున రాసుకున్నటువంటి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి వాటిలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడు, ఇదిగో కడ్డార్ల మీద నడిపిస్తాము అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు ఆయన కడ్డార్ల మీద వాళ్ళు ఇంకా ఉన్నారనుకోండి అరెస్ట్ చేయాల్సింది, కనీసం ఈయన నిక్రమేణ అరెస్ట్ చేశారు. అది వాళ్ళ అంటే బహుశా ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తామనేది వాళ్ళ తెలుగుదేశం జనసేన క్యాడర్కి కొంత ఇదిగో చూడు అతను నిక్రమేణ అరెస్ట్ చేసాం అనేటువంటి చెప్పడానికి తప్ప, రాత్రి సమయంలో ఆమెను బట్టలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు, మా మెడిసిన్స్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు, ఆ తర్వాత స్టేషన్కి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఆయన బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళటం, నువ్వు బట్టలు మార్చుకోవడానికి వీల్లేదు అనటం, ఇలాంటివన్నీ కూడా ఈ ధోరణి అనేటువంటిది పోలీసుల ధోరణి కరెక్ట్ కాదు. అది ఎవరు దాంట్లో చేసినా సరే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అయినా ఇంతకుముందు మనం చూసాము, అల్లు అర్జున్ విషయంలో కూడా ఇలాగనే జరిగింది. అత్యుత్సాహం కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఎవరు తప్పు పట్టరు, ఈ ధోరణి తప్పు. రెండవది ఏంటంటే నిన్న అర్ధరాత్రికి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేటువంటి దాని మీద ఉంటే దీనికి పొలిటికల్ మోటివ్ ఉందండి. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు పోలీసులు కేసు ఉన్నప్పుడు, తప్పేమనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ 3-4 రోజుల్లో మనం ఒకసారి గమనిస్తే. ఎప్పుడైతే జీవీ రెడ్డి రాజీనామా తర్వాత
తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు వచ్చిందండి. బహుశా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఈ విధమైనటువంటి ప్రకంపనలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండలేదు. అది ఎలాంటిది అని అంటే, జీవీ రెడ్డికి సపోర్ట్ చేయటం ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా చంద్రబాబు నాయుడును దుర్భాషలాడటం, నారా లోకేష్ను దుర్భాషలాడటం, అధినాయకత్వం మీద ఒక రకమైనటువంటిది కేడర్ మొత్తము సోషల్ మీడియాలో తిరుగుబాటు చేసిందండి. ఇది అసలుకి జీవీ రెడ్డి ఉదంతంలో ఒక 100 మంది సోషల్ మీడియాలో యాక్టివిస్టులు పోస్టులు పెడితే దాంట్లో 90 మంది పైగా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. వీళ్ళల్లో లీడర్లు కూడా ఉన్నారండి. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి దేనికి నిదర్శనం అని అంటే, పార్టీ కేడర్లో ఉండేటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అధినాయకత్వం మీద. ఈ విధమైనటువంటి కేడర్ మొత్తం కూడా జీవీ రెడ్డిలో తమను తాము చూసుకున్నారు. అరే, ఇంత మన అన్యాయం జరుగుతోంది, అధినాయకత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాని మీద ఈ తిరుగుబాటు జరిగింది. దీంతో